భగవాన్ రమణులు అంటారు కర్మత జడం అంటారు. కర్మ ఏం చేస్తుంది? అది జడం. కర్మచేత ప్రీతి పొందిన భగవానుడిస్తాడు ఫలితాన్ని. కానీ ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి కాబట్టి కృష్ణ పరమాత్మ నందాదులతో ఇంద్రుడికి కాదు చెయ్యవలసింది యజ్ఞాన్ని, మనం గోవర్ధనగిరికి చేద్దాం అని. మీకు నేను ఒక విషయం చెప్తాను. మీరు గోవర్ధనగిరికి యజ్ఞం చెయ్యండి. గోవర్ధనగిరికి అధిష్టానమైనటువంటి పురుషుడు మీకు ప్రత్యక్షంగా కనపడతాడు. కనపడి మీరిచ్చినటువంటి సంభారములను ఆయన తింటాడు, మీరు చూడొచ్చు, తృప్తి పొందుతాడు అన్నాడు. అయితే గోవర్ధనగిరికి యజ్ఞం చేయమంటున్నాం, ఇత పూర్వం ఎప్పుడు మేము చేయలేదు, మేము ఇంద్రయాగం చేశాం. ఒకవేళ గోవర్ధనగిరికి యజ్ఞం చేస్తే ఎలా చెయ్యాలి? దానికి ఒక కల్పం ఉండాలిగా, ఎలా చెయ్యాలని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, పశులకు, కొండకు, బ్రాహ్మణోత్తములకు మఖము చేయించుట మంచి బుద్ధి. ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు పాయసము, అపూపంబులు, సైదపు పిండి వంటలు, పప్పులు, బహురసాన్నములు వండపంపుడు. అచలురై పూజ చేయుడచలమునకు ధేను దక్షిణ నిలిచి బహురసాన్నములు పెట్టింపుడు బ్రాహ్మణులకు. హోమంబు చేయుడు అధమ చండాల సునక సంతతికి తగిన భక్ష్యముల నిండు పశువులకు కసవులిండు. ఇంతే యజ్ఞం అన్నాడు. ఇంద్రయాగానికి మీరు ఏం చేస్తున్నారో అవే మీరు చెయ్యండి. ఆయన కొరకు, ఇంద్రయాగం కొరకు ఏ పదార్థములను తెప్పిస్తారో అవే పదార్థములను ఇప్పుడు కూడా తెప్పించండి. ఇంద్రయాగంలో ఎలా ఇస్తారో అలాగే ఈ పదార్థాలన్నింటినీ గోవర్ధనగిరి దగ్గర పొయ్యండి. బ్రాహ్మణులకి మధుర పదార్థాలు పెట్టించి చక్కగా సంభావనలు ఇచ్చి గోదానాలు చెయ్యండి. ఎవ్వరినీ విడిచిపెట్టకండి. కడుపు నిండా అన్నం పెట్టండి. అన్నిటికీ తగినటువంటి పదార్థం ఇచ్చి అందరూ సంతోషంగా ఉండేటట్టుగా, వారు ప్రీతి పొందేటట్టుగా యజ్ఞాన్ని చెయ్యండి. హోమం చేసి దేవతలకి హవిస్సివ్వండి అని. ఇదే గోవర్ధనగిరికి చేసే యాగం. ఇంద్రుడికి ఎలా చేస్తారో అలాగే దీనికి చేస్తారు. కానీ ఇందులో ఒక విశేషం ఉన్నది. వినుడీ శైలము కామరూపి మనలన్ మన్నించు, ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు, కలులన్ వేధించు, చిత్తంబులో అనుకంపాతిశయంబు చేసె మనపైనంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించె గిరికిన్ వందారు మందారుడై. ఆయన అన్నాడు, వినుడీ శైలము కామరూపి. ఈ కొండ ఉందే ఇది కామరూపి, కొండలా కనపడుతోంది, కానీ దీని అధిష్టానము కనపడుతుంది. అది తింటుంది. మీకు రేపు కనపడుతుంది, నా మాట నమ్మండి. కలులన్ వేధించు, దుర్మార్గులైనటువంటి వాళ్ళని శిక్షిస్తుంది. మనలన్ మన్నించు, మనం భక్తితో యజ్ఞం చేస్తున్నాం కాబట్టి మన పట్ల ప్రీతి చెందుతుంది. ఆజ్యాన్నముల్ మనమిప్పించిన ఆహరించు, నీతి అన్నం పట్టుకెళ్ళి మనం అక్కడ పెడితే, మనం పప్పు అప్పాలు మొదలైనవి అక్కడ పెడితే తాను తీసుకుంటుంది, తింటుంది. మనం ఇప్పించిన ఆహరించు, అనుకంపాతిశయంబు చేసే మన పైనంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించి గిరికిన్ వందారు మందారుడై. ఏమీ తెలియని వాళ్ళ ఆ గోపాల బాలులతోటి, గోపకాంతలతోటి కలిసి గోవర్ధనగిరి వంక తిరిగి తాను కూడా వారితో కలిపి నమస్కరించాడు. ఎవరు పుచ్చుకోవాలి ఇప్పుడు ఆ నమస్కారం? గోవర్ధనగిరి రూపంలో ఉండేవాడు ఆయనే పుచ్చుకోవాలి నమస్కారం. తానే నమస్కరించాడు, తానే పుచ్చుకున్నాడు.